పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ. దీనికోసం ముందుగా మనం క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఇలా పన్నీర్ ముక్కల్ని చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేయించి పెట్టుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఇందులో క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ని వేసుకొని, తర్వాత రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ మరియు సోయా సాస్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసి హై ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.